ప్రధానంగా వరల్డ్‌లో అంటే ప్రపంచంలో టెర్రరిజానికి ప్రధాన కారణం అమెరికా అనే ఆరోపణలున్నాయి. ఎందుకంటే అమెరికా అనేక దేశాల మీద దాడులు చేయడం, వాళ్ళ ప్రెసిడెంట్‌లని లేకపోతే ప్రధానమంత్రులని మార్చేయడం, ఆయా దేశాల్లో అల్లకల్లోలం చేయడం. దీనివల్ల వాళ్ళు డైరెక్ట్‌గా అమెరికాతో పోరాడలేక అసిమెట్రిక్ వార్ అంటారు. అసిమెట్రిక్ వార్ అంటే సిమెట్రిక్ అంటే డైరెక్ట్‌గా ఈక్వల్‌గా పోరాటం. అసిమెట్రిక్ వార్ అనేది ఇండైరెక్ట్‌గా రకరకాల పద్ధతిలో పోరాటం. ప్రాక్సీస్ అంటారు. ప్రాక్సీల పద్ధతిలో పోరాటం. అంటే ప్రచ్ఛన్న యుద్ధాలు. అలాగా ఇప్పుడు ఇరాన్ గూడా బలహీనమైన దేశం అమెరికాతో పోలిస్తున్నప్పుడు లేదా ఇజ్రాయెల్‌తో పోలిసినప్పుడు డిఫెన్స్ పరంగా బలహీనమైన దేశం ఖచ్చితంగా. సో, కాకపోతే ఏందంటే అక్కడ జియోగ్రఫిల్ పరంగా తర్వాత స్ట్రాటజికలీ అది వెరీ, వెరీ ఇంపార్టెంట్ కంట్రీ. చాలా స్ట్రాంగ్‌గా గూడా నిలబడుతున్న కంట్రీ. ఎందుకంటే దాదాపు 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది దానికి. 9,00,00,000 పాపులేషన్ ఉంది. చాలా స్ట్రాంగ్‌గా నిలబడుతున్న కంట్రీ. రెండోది దానికొక థియలాజికల్ ఐడియాలజీ గూడా ఉందన్నమాట. అంటే ఇస్లామిస్టు ఐడియాలజీ ఉన్న దేశం. సో, గట్టిగా నిలబడుతున్నారు. ఇప్పుడు ఈ అటాక్ తర్వాత ఇరాన్‌లో ఆహ్, అంతర్గతంగా ఉండే ఒక అనైక్యత అనేది గూడా పోయి, ఇప్పుడు అందరూ గూడా అమెరికాకు వ్యతిరేకంగా యునైట్ అయ్యారని గూడా ఇంతకు ముందే నేనొక తెహరాన్‌లో పనిజేసే ఒక మహిళా లెక్చరర్ మాట్లాడుతుంది. ఆమె చెప్తుంది, "నేను నిన్న మసీదుకెళ్తే గూడా మసీదులో చిన్న పిల్లల్ని తీసుకొనొచ్చారు, ముసలోళ్ళొచ్చారు. అందరూ గూడా చెప్తున్నారు, మీరు కాంప్రమైజ్ కాకండి, అమెరికాని విడిచిపెట్టకండి. మన దేశం మీద వాళ్ళు దాడి జేస్తే మనం ఎందుకు సైలెంట్‌గా ఉండాలి? మేము అవసరమైతే మేమంతా గూడా మిలిటరీలో జాయిన్ అవుతాం" అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు కంటే గూడా ఐక్యత ఇక్కడ పెరిగింది అనేది ఆమె చెప్తుంది. వెస్టర్న్ మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తుందని గూడా ఆమె మాట్లాడుతున్నారు. సో, అది కొంతవరకు వాస్తవం గూడా అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైనా మనం గూడా ఇప్పుడు మోడీని వ్యతిరేకించే వాళ్ళంతా గూడా యునైట్ అయ్యారు గదా! ఇక్కడ పాకిస్తాన్ వార్ వచ్చినప్పుడు. సో, ఈవెన్ కాంగ్రెస్ కూడా యునైట్ అయింది. అన్ని పార్టీలు సపోర్ట్ చేసే మోడీకి. అట్లాగే అక్కడ గూడా పాకిస్తాన్‌లో గూడా జైల్లో ఉంటున్న ఇమ్రాన్ ఖాన్ లాంటోళ్ళు గూడా వారికి మద్దతు పలికారు. ఎప్పుడైనా యుద్ధం అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంటర్నల్‌గా ఎన్ని గొడవలున్నా అందరూ యునైట్ అవుతారు. అలాగే ఇరాన్‌లో గూడా యునైట్ అయ్యారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇరాన్ ముందున్న కర్తవ్యం ఏందంటే, ఇరాన్ ఏం చేయగలదు? ఈ అమెరికన్ బేసుల మీద అటాక్ చేయడం ఒక ఆప్షను. ఏది మిడిల్ ఈస్ట్‌లో, వెస్ట్ ఏషియాలో ఉన్న అమెరికా ఫోర్సెస్ మీద దాడి జేయాలి. అమెరికా ఫోర్సెస్ ఒక 50,000 మంది ఉన్నారు. దాదాపు 19 దేశాల్లో దాని బేసెస్ ఉన్నాయి. వాళ్ళని అటాక్ జేయాలి. అది అటాక్ జేస్తే అమెరికా తన మీద యుద్ధం జేస్తున్నాడు అని జెప్పి అమెరికా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం మొదలుపెట్టి పెద్ద ఎత్తున దాడి చేసే అవకాశం ఉంది ఇరాన్ మీద. అమెరికాని ఎదుర్కొనే స్థాయి ఇరాన్‌కి లేదు. ఆల్రెడీ ఇరాన్ అన్ని రకాలుగా బలహీనంగా ఉంది. రెండవ ఆప్షను హర్ముజ్ జలసంధిని మూసేయడం. అది నిన్న పార్లమెంట్‌లో గూడా ఆమోదించారు. కానీ అది కూడా యాక్ట్ ఆఫ్ వార్ గానే పరిగణిస్తారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 20% నౌకలు కార్గో షిప్ కావచ్చు, ఆయిల్ ట్యాంకర్స్ కావచ్చు, అవన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి కాబట్టి ఆ మార్గం ద్వారా అది కూడా యాక్ట్ ఆఫ్ వార్ అనే అవకాశం ఉంది. సో, అందువల్ల ఇరాన్ ఇప్పుడు సరెండర్ అయిపోయి చర్చలకెళ్తేమో ఇంకా ఎక్కువగా కండిషన్‌లు పెడతారు ఇజ్రాయెల్ అండ్ అమెరికా. అసలు కంప్లీట్‌గా సివిల్ పర్పస్‌లకు కూడా న్యూక్లియర్‌ని మీరు వాడొద్దండి. కంప్లీట్‌గా న్యూక్లియర్ అనేది కనబడకూడదు. యురేనియం నిల్వలు ఎక్కడ ఉండకూడదు అన్నట్టుగా వాళ్ళు అగ్రీమెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బలహీనంగా ఉన్నప్పుడు ఎవడైనా కూడా కండిషన్‌లు ఎక్కువ పెడతారు మనకు తెలుసు. స్ట్రాంగ్‌గా ఉంటే అవతలోడు కూడా కండిషన్‌లు దానికి తగినట్టు ఉంటాయి. సో, అందుకని వీక్‌నెస్‌లో నుంచి వెళ్ళకూడదనేది ఇరాన్‌కుంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో ఉండే ఒక చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే, డెత్ టు అమెరికా, డెత్ టు ట్రంప్ అనే స్లోగన్‌లు విపరీతంగా వినిపిస్తున్నాయి. అంటే ఇరాన్ లోపల ప్రజల్లో గూడా తీవ్రమైన ఆహ్, కోప కోపం ఉంది ఇజ్రాయెల్ మీద, దీని మీద. అంటే మన దేశంలోకొచ్చి, మన దేశంలో ఉండే సైంటిస్టులని, మిలిటరీ అధికారుల్ని లేకపోతే న్యూక్లియర్ సైంటిస్టులు, ఇంటెలిజెన్స్ వోళ్ళు ఇంతమందిని చంపి ఇంత విధ్వంసం సృష్టించి తెహరాన్ నుంచి లక్షలాది మంది ప్రజలు పారిపోయేట్టుగా చేసి, మన ఆయిల్ రిజర్వాయర్స్‌ని, మన